హలో అందరికీ అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వైశాలి. ఇది మా హస్బెండ్ బర్త్డే వీలాగే. సో తన బర్త్డేకి నేను ఏమంతా చేశాను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. తన బర్త్డే ట్యూస్డే. సో తను ఇంకా ఆఫీస్కి వెళ్తారు. ఇంకా కేక్ కట్ చేద్దాం, నేనే కేక్ చేద్దాం ప్లాన్ చేశాను. సో మండేనే కేక్ చేసి పెట్టేద్దామని ఆ రోజు నైట్ కేక్ చేయడం స్టార్ట్ చేశాను. సో దట్ నెక్స్ట్ డే నాకు ఈజీగా ఉంటుంది ఫ్రాస్టింగ్ అంతా చేసేదానికి ప్లాన్ చేశాను. సో కేక్ బేక్ చేసి పెడదామని దానికి కావాల్సిన ప్రిపరేషన్ అన్ని చేస్తూ ఉన్నాను. తనకి నచ్చింది మోకా కేక్. అది ఒక కాఫీ ఇన్ఫ్యూజ్డ్ కేకు, చాలా బాగుంటుంది. కాఫీ నచ్చే వాళ్ళకి ఈ కేక్ సూపర్ అయిన కేకు. అండ్ ఇది నేను ఎగ్లెస్గానే చేశాను. ఈ కేక్తోని ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇది చాలా ఈజీ అయినా చేసే ఒక చాక్లెట్ కేకే, కానీ దీంట్లో నేను కాఫీ యాడ్ చేస్తాను. మీకు సపోజ్ కాఫీ వద్దనుకుంటే మీరు కాఫీ లేకుండా ఈ కేక్ని బేక్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఎప్పుడు మనం చాక్లెట్ కేక్లో కాఫీ ఒక్క టీ స్పూన్ కాఫీ పౌడర్ వేస్తే కూడా అది చాలా మంచి చాక్లెట్ని ఇంకా బాగా ఎత్తిస్తుంది. సో కాఫీ అండ్ చాక్లెట్స్ ఆర్ రియలీ మంచి కాంబినేషన్. సో నార్మల్గా చాక్లెట్ కేక్స్లో కూడా ఒక స్పూన్ కాఫీ పౌడర్ అలా వేస్తారు ఆ చాక్లెట్ని ఎన్హాన్స్ చేసి చూపించేదానికి. కానీ దీంట్లో నేను కాఫీని వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్ని యాడ్ చేశాను. సో అలా ఆ మోకా కేక్ ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో బేక్ చేసి నేను తీసి నైట్ పెట్టేశాను ఫ్రిడ్జ్లో క్లింగ్ ర్యాప్ చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి తనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా నేను ముందే ప్లాన్ చేశాను. ఫుడ్స్ అంటే చాలా ఇష్టం బయట తినే కంటే. సో నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంట్లోనే చేద్దామని కొంచెం బాగా ఎక్కువగా చేద్దామని ప్లాన్ చేశాను. తనకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అంటే మసాలా దోశ, తనకి చాలా ఇష్టం. సో బేసిక్గా అది మనం బయటే కదా వెళ్ళి తింటాము. సో నేను ఇంట్లోనే చేద్దామని డిసైడ్ చేశాను. ఇంకా పొద్దున లేచి ఫస్ట్ దేవుడికి దీపం పెడదామని స్నానం అంతా చేసి దీపం పెట్టేశాను. ఇంకా తను వచ్చాక ఇంకొక స్వీట్ చేసి పెట్టి దేవుడు మొక్కదామని అనుకున్నాను. చాలామంది నన్ను పూజ రూమ్ గురించి అడుగుతూనే ఉన్నారు కామెంట్స్లో, ఇన్స్టాలో అంతా. ఈ పూజ రూమ్ నేను డిఐవైగా చేసింది. సో దీంతో వీడియో నేను పైన లింక్ చేస్తాను, ఎలా చేశాను వెళ్ళి చూడండి. అండ్ లింక్స్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి, యూజ్ అవుతుంది. తనకి నేను ఫస్ట్ ప్లాన్ చేసింది బ్రేక్ఫాస్ట్కి కారం ఎగ్ దోశ, తనకి చాలా ఇష్టం. కానీ ఆ రోజు హనుమాన్ జయంతి, ఇంకా మేము నాన్ వెజ్ తినము. సో అందుకే ఇంకా వద్దనుకొని నేను వెజ్జే ఇంకా ప్లాన్ చేసుకున్నాను, వెజ్ మీల్స్. సో తనకి వెజ్లో అంటే మసాలా దోశ చాలా ఇష్టం. కానీ నేను కారం చేసి కారం పెట్టి దాంట్లో మసాలా పెడదాం అనుకున్నాను. దోశ టేస్ట్ చాలా బాగుంటుంది అనిపించింది. సో కుక్కర్లో విసిల్ పెట్టేసి నేను ఇంకా పక్కన ఫస్ట్ స్వీట్ చేద్దాం అనుకున్నాను. తనకి నేను చేసే బాసుంది అంటే చాలా ఇష్టం. సో తనకి ఇంకా స్వీట్తోనే డే స్టార్ట్ చేయాలని, దేవుడికి పెట్టి మొక్కాలని నేను బాసుంది చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను. బాసుంది కొంచెం బాగా టైం పడుతుంది, బికాస్ మనకి పాలు బాగా ఉడికి దానిలోంచి వచ్చే ఆ పైన ఫ్యాట్లోంచే మనం బాసుంది ప్రిపేర్ చేస్తాము. సో నేను బాసుందికి మిల్క్ బాయిలింగ్ పెట్టేసి ఇక్కడ కార చట్నీ రెడీ చేస్తూ ఉన్నాను. దీనికి ఈ కార చట్నీ చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఒక 10 to 15 రెడ్ చిల్లీస్ని హాట్ వాటర్లో సోక్ చేస్తాను, మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇంకా సోక్ చేసిన రెడ్ చిల్లీస్తో పాటు ఒక్క ఆనియన్, ఒక 2-3 వెల్లుల్లి వేసుకొని సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ కారం దోశలకి చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా నేను దోశలకి చట్నీ చేద్దామని టెంకాయ కార చట్నీ చేద్దాం అనుకున్నాను. ఇది మా అమ్మ చేసే స్టైల్లో చాలా సూపర్గా ఉంటుంది. సో కోకోనట్ని బాగా కట్ చేసి తీసుకునేసి దాంతోపాటు వేపిన శనగపప్పు కొద్దిగా యాడ్ చేసుకోవాలి, అదేంటి పుట్నాల పప్పు. దాంతోపాటు ఒక 2-3 రెడ్ చిల్లీస్ అండ్ ఒక 3-4 వెల్లుల్లి వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా నూరుకోవాలి. చట్నీ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా దానికి కొద్దిగా తాలింపు చేసి చట్నీ పైకి వేసేసాను. ఇప్పుడు ఆలుగడ్డ మసాలాని రెడీ చేయాలి. దానికి ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక నేను కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు కొద్దిగా కట్ చేసి పెట్టున్నాను, దాన్ని వేసి బాగా సాటే చేసుకుంటాను. కొద్దిగా మనకు ఉల్లిపాయలు బాగా కొంచెం ఉడికాక నేను ఆలుగడ్డని బాగా చేత్తోనే స్మాష్ చేసి దీంట్లో యాడ్ చేసుకునేస్తాను. నేను హోటల్లో చేసేలాగా చేయలేదు, సింపుల్గా ఆలుగడ్డని అలా స్మాష్ చేసి ఈ ఆనియన్తో బాగా మిక్స్ చేసి, ఇంకా కారం కూడా లేదు, పచ్చిమిర్చి మట్టం కట్ చేసి వేసేసాను దాంట్లో, మనకి ఎంత కారం కావాలో అంత. నాకు ఇక్కడ సైడ్లో బాసుంది కూడా కొంచెం బాగా తగ్గుతూ వస్తూ ఉన్నింది, బాగా కుక్ అయ్యి. సో ఇంకా నేను దానిలో కావాల్సిన షుగర్ అంతా యాడ్ చేసి బాగా కలబెడుతూ ఉన్నాను. నాకు ఇంకా అది బాగా మనకి మరగాలి. సో ఎంత మనం ఒక 2 cups పోస్తే 1 cupకి రావాలి, అంత బాగా కుక్ అయ్యి అంత తక్కువ అవ్వాలి, అప్పుడే ఆ బాసుందికి అంత టేస్ట్. సో అది కొంచెం మనం బాగా కలబెడుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగు అనేది ఈజీగా పట్టేస్తుంది. సో స్వీట్ చేసి దేవుడి కాడ పెట్టి ఫస్ట్ దేవుడు మొక్కాము. చాలా బాగా అనిపించింది డే అలా స్టార్ట్ చేసేటప్పుడు దేవుడు మొక్కి. సో అబ్బాయి కూడా మాతో పాటు తను కూడా దేవుడు మొక్కుతున్నాడు.
పొటాటో మసాలా రెడీ అయిపోయింది. సో దోస వేసి ఇంకా దోస పైన కారం వేయాలి. ఇది నేను రెడ్ రైస్లో చేసే పిండే వాడుతాను. దోస ఇడ్లీకి రెండుకి ఒక్కటే పిండినే వాడేది. నేను సాబుదానా వేసి నూరే వల్ల నాకు బాగా సాఫ్ట్గా ఉంటుంది. దోసని ఇడ్లీ అన్నీ బాగా వస్తుంది. సో దోస వేసేసి దానిపైన బాగా చట్నీ అప్లై చేసి కారం చట్నీ, ఇంకా మధ్యలో పొటాటో పెట్టేసి ఇంకా దోశ నేను ఒక సైడే కుక్ చేస్తాను, కారం ఇంకో సైడ్ నేను కుక్ చేయను. సో అది బాగా క్రిస్పీగా అయ్యాక ఇంకా తనకి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి ఇచ్చాను. చాలా బాగా ఎంజాయ్ చేసి తిన్నారు. అసలు మన నచ్చిన వాళ్ళు ఇలా ఎంజాయ్ చేసి తినేటప్పుడు అది చూసేటప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు అలానే. సో నేను కుక్ చేసి ఏమైనా చాలా బాగా ఎంజాయ్ చేసి తింటున్నారంటే నాకు అది బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు. తను టిఫిన్ తినేసి ఇంకా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా తను వచ్చేసరికి నేను లంచ్ కొంచెం మీల్స్ లాగా చేద్దాం మనకు, ఎందుకంటే కిరణ్కి సౌత్ ఇండియన్ మీల్స్ చాలా ఇష్టం. ఎక్కడ మేము బయట వెళ్తేనో అసలు తను ప్రిఫర్ చేసేది మీల్సే. యూఎస్ వచ్చాక తను ఎక్కువ మిస్ అయ్యేది అదే. సో మీల్స్ అంటే ఒక తాళీలాగా ఒక పెద్ద ప్లేట్లో అన్నీ పెట్టిస్తారు కదా మనకి. అసలు ఇంకా ఆకు ఉంటే నాకు ఇంకా ఆకులోనే తనకి సర్వ్ చేసుకుంటా. నేను ఆకు తేలేదు, అరిటాకు, అందుకే నేను ప్లేట్లోనే ఇద్దామని తనకి ఫస్ట్ ప్లాన్ చేసుకున్నా ఏమేమి మెనూ చేద్దామని. సో ఇంకా చపాతీలోకి కాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకున్నాను. సో తనకి నేను చేసే కాలీఫ్లవర్ కర్రీ అంటే చాలా ఇష్టం. దాంతోపాటు పప్పు, టమాటో పప్పు, తనకి పప్పు ఉండాల్సిందే. కిరణ్కి పప్పు అంటే చాలా ఇష్టం. సో అన్నం, పప్పు, రసం, ఇంకా ఫ్రై నేను బీన్స్ తాలింపు చేద్దాం అనుకున్నాను. సో బీన్స్ కోకోనట్ వేసి తనకి చాలా ఇష్టం. అండ్ స్వీట్కి ఆల్రెడీ మార్నింగ్ చేసిన బాసుంది ఉంది, ఇంకా వడలు. నేను ఫస్ట్ కాలీఫ్లవర్ కర్రీతో స్టార్ట్ చేశాను. కాలీఫ్లవర్ని బాగా సన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసి కొంచెంసేపు పెట్టి తీసేసాను. అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నాను కాలీఫ్లవర్ని. అలా చేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి రెండు లవంగాలు వేసి ఆనియన్ వేసి బాగా సాటే చేసుకున్నాను. ఆనియన్ ఒకసారి బాగా ఉడికాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా అది మనకి కొంచెం మంచి ఫ్లేవర్ అనేది ఇవ్వాలి. సో అది అయ్యాక నేను టొమాటోని డైరెక్ట్ కట్ చేసి వేయను, ఇలా మనం పేస్ట్ చేసి వేస్తే కర్రీ అనేది కొంచెం బాగా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో 2 టొమాటోస్ని గ్రైండ్ చేసి అందులో వేసేసాను. ఇక్కడ బీన్స్ కూడా కట్ చేసి నేను సైడ్లో స్టీమ్ పెట్టేశాను. ఈ బీన్స్ స్టీమ్ అయిపోతేనే హాఫ్ పని అయిపోతుంది. సో ఇక్కడ నాకు టొమాటో కూడా ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోయింది. సో రా స్మెల్. సో అది వెళ్ళాక ఇంకా నేను కాలీఫ్లవర్ని వేసి బాగా మిక్స్ చేసి పెట్టేస్తాను. బాగా కుక్ అవ్వాలి. సో నేను కొద్దిగా వాటర్ కూడా అలా యాడ్ చేసి మనం వాటర్ కూడా అలా స్ప్రింకిల్ చేసి క్లోజ్ చేసి పెట్టేయచ్చు. సో మనకి ఆ టొమాటోతో పాటు ఆ కాలీఫ్లవర్ అనేది బాగా కుక్ అయిపోతుంది. సో మధ్యలో మనకు కొంచెం మిక్స్ చేసి వదలాలి. అండ్ నాకు ఒకసారి కాలీఫ్లవర్ కొంచెం కుక్ అయ్యాక నేను దాంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తాను. దీంట్లో నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ కూడా వాడతాను, మంచి కలర్ ఇస్తుంది కర్రీకి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసి పెట్టేస్తాను లిడ్. మనకి వాటర్ అనేది మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మన క్యాష్యూ పేస్ట్ అనేది వేయిపోతాము. సో థిక్ అయిన కన్సిస్టెన్సీకి అవుతుంది. సో అందుకే నేను కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసి పెట్టేశాను. ఇక్కడ నాకు బీన్స్ కూడా స్టీమ్ అయి రెడీ అయిపోయింది. సో మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా నేను ఆవాలు, జీలకర్ర వేసి ఇంకా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా సాటే చేసుకుంటాను. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఉడికిన కర్రీలో నేను కస్తూరి మేతి పైన వేసుకుంటాను. ఈ కస్తూరి మేతి అనేది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో అది వేసి కొంచెం మిక్స్ చేశాక ఇక్కడ నేను సోక్ చేసి పెట్టిన క్యాష్యూస్ కూడా బాగా సోక్ అయిపోయింది, దాన్ని గ్రైండ్ చేసి దీనిపైన వేసుకుంటాను. ఈ క్యాష్యూ పేస్ట్ వేసే వల్ల ఒక కర్రీకే మంచి ఒక రిచ్నెస్ అండ్ థిక్నెస్ అనేది వస్తుంది. చపాతీలోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మన ఊరికి ఒక బాస్మతి గీ రైస్ లాగా చేసుకుంటే నార్మల్ రైస్ కూడా మనం పెట్టుకుని తినచ్చు, అంత బాగుంటుంది. సో నాకు ఇక్కడ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ బీన్స్కి నాకు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను స్టీమ్ చేసిన బీన్స్ని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటాను. ఈ బీన్స్ ఫ్రైకి ఒక పేస్ట్ నేను నూరి వేస్తాను, అది చాలా టేస్ట్. దానికి కొద్దిగా జార్లో టెంకాయ వేసుకొని దాంతోపాటు ఒక 2 వెల్లుల్లి అండ్ ఒక 2-3 ఎండిన మిర్చి, రెడ్ చిల్లీస్ వేసుకొని మనం దాన్ని లైట్గా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు దాన్ని మనం బీన్స్ పైకి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనకి కావాలంటే మీరు జస్ట్ టెంకాయ కూడా అలా పైన మనం వేసుకోవచ్చు, కానీ ఇలా చేసి చూడండి, ఆ బీన్స్ చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. సో నాకు బీన్స్ కూడా రెడీ అయిపోయింది. ఇక నేను కుక్కర్లో టొమాటో పప్పు పెట్టున్నాను, అది కూడా నాకు విసిల్ వచ్చి రెడీ అయిపోయింది. ఇది కిరణ్కి చాలా ఫేవరెట్. నేను చాలా సింపుల్గా చేస్తాను. కందిపప్పుని బాగా నానబెట్టేసి కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు, ఒక్క ఆనియన్ అండ్ 2-3 టొమాటోలు వేసి ఇంకా విసిల్ పెట్టేస్తాను. ఇంక ఏం యాడ్ చేయండి దాంట్లో. ఇప్పుడు నేను చేసే బోపే దీనికి చాలా టేస్ట్ ఇస్తుంది. తిరగబాతికి ఒక ప్యాన్లో గీ వేసి దాంట్లో
దాంట్లో నేను జీలకర్ర వెల్లుల్లిని బాగా దంచుకొని దాన్ని వేస్తాను. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసి ఇంకా తిరగబాతుని పప్పు పైకి పోసేస్తాను. చాలా మంచి టేస్ట్ ఇస్తుంది టొమాటో పప్పు. ఆ టైంకి నేను అన్నీ ఫినిష్ చేసాను ఆల్మోస్ట్. కానీ కిరణ్ అప్పటికి వచ్చేసా, లంచ్ టైం అయిపోయింది. సో నేను ఇంకా వడకి పొద్దునే నానబెట్టున్నాను ఉద్దిపప్పు. దాన్ని ఇంకా మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. దాంట్లో బాగా నేను ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకుంటాను. ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే అంత టేస్ట్. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకొని వడలు వేసి తీసుకున్నాను. కిరణ్కి ఇలా ఉంటే చాలా ఇష్టం. సో అబ్బాయి కూడా బాగా తింటాడు నేను చేసే వడలు. సో బాగా సాఫ్ట్గా వచ్చాయి. సో వడలంతా వేసి తీసేసి ఇంకా కిరణ్కి నేను ప్లేట్లు అన్నీ పెట్టిస్తూ ఉన్నాను. సో మీల్స్ కదా, ఒక సౌత్ ఇండియన్ మీల్స్ టైప్ కదా, నా దగ్గర ఆ చిన్న చిన్న గిన్నెలు లేవు. సో అందుకే నేను ప్లేట్లోనే అలానే నేను పెట్టించాను. బట్ తను ఇన్ని చేసామనేసి రియల్గానే సర్ప్రైజ్ అయ్యారు. బికాస్ తను 12-12:30కి వచ్చేసారు లంచ్ టైంని. సో ఆ టైం లోపల అన్నీ ఇంకా కుక్ చేసి ఇంకా ప్లేట్లో ఫస్ట్ నేను చపాతీలోకి కాలీఫ్లవర్ కర్రీ పెట్టాను. అండ్ స్వీట్ మాత్రం ఒక కప్లోనే పెట్టాను, ఇంకా తను తినేదానికి ఈజీగా ఉంటుందని. ఇంకా వడలు అండ్ అన్నంలోకి టొమాటో పప్పు, ఇంకా గీ దాంట్లోనే వేసి నేను తిరగబాతు చేశాను కాబట్టి ఇంకా సపరేట్గా గీ వేయలేదు. ఇంకా బీన్స్ తాలింపు దాన్ని కూడా ఇంకా ప్లేట్లో పెట్టి ఇంకా తనకిచ్చాను. సో చాలా బాగా ఎంజాయ్ చేసి తిన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను శివ్ కూడా అప్పుడే ఇంకా తనతో పాటు తినేసాము. సో ఫుడ్ మాత్రం టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఇంకా తను తినేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. తను ఈవినింగ్ వచ్చేసరికి నేను కేక్ రెడీ చేయాలనుకున్నాను. నేను మార్నింగే ఒక ఫ్రాస్టింగ్ చేసి క్రమ్ కోట్ చేసి పెట్టుండాలి. నేను లంచ్ ప్లాన్ పెట్టుకున్నాను కాబట్టి నేను చేయలేకుండా పోయాను. సో ఈవినింగ్ నాకు అసలు టైం లేదు. ఎందుకంటే మనకు క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితేనే సెట్ అవుతుంది. దాని తర్వాత దానిపైన ఇంకో లేయర్ చేసేదానికి. బట్ నాకు టైం లేదు కాబట్టి ఇంకా నేను ఫాస్ట్గా చేస్తున్నాను. ఇది మోకా కేక్ కాబట్టి నేను ఒక డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని కొద్దిగా క్రీమ్ తీసుకొని దాంట్లో కాఫీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ వేడి క్రీమ్ని డార్క్ చాక్లెట్ పైన వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా చేసే వల్ల మనకి ఫ్రాస్టింగ్లో కూడా కాఫీ ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను సపరేట్గా విప్పింగ్ క్రీమ్ని విప్ చేసి ఐసింగ్ షుగర్ వేసి విప్ చేసి పెట్టేయాలి. ఇప్పుడు మనం మెల్ట్ చేసిన చాక్లెట్ని దాంట్లో వేసి అట్నే ఫోల్డ్ చేయాలి, బీట్ చేయకూడదు. అలా ఫోల్డ్ చేసే వల్ల మనకి బాగా సెట్ అవుతుంది. సో కొంచెం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను కేక్ అంతా తీసి ఇంకా మెల్లగా సెట్ చేస్తూ ఉన్నాను. కిరణ్కి సర్ప్రైజ్గా నేను ఒక గేమ్ నైట్ అనేది ప్లాన్ చేశాను. సో తనకి తెలియకుండా తన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నేను ఒక ఇన్వైట్ లాగా పంపించాను. బౌలింగ్ గేమ్ సెంటర్ని బుక్ చేసి ఫుడ్ కూడా ఆర్డర్ చేశాను, పిజ్జా అవన్నీ. సో తన ఫ్రెండ్ వచ్చి తీసుకొని వెళ్తారు. తనకి ఐడియానే లేదు. సో అందుకోసమే నేను ఫాస్ట్గా కేక్ చేస్తున్నాను. జస్ట్ ఒక క్రమ్ కోట్ ఇచ్చేసి ఆ విప్డ్ చాక్లెట్ గనాష్తోనే ఇంకో కోటింగ్ ఇచ్చి తనకి కేక్ కట్ చేయించి వాళ్ళ ఫ్రెండ్స్తో పంపించాను. ఒక 2 hours తను వెళ్ళి గేమ్ నైట్ ఎంజాయ్ చేయొచ్చని. తను వెళ్ళే ముందు ఇంకా కేక్ అంతా కట్ చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టేస్ట్ కానీ చాలా బాగా వచ్చింది. మన ప్రేమతో ఏం చేస్తేనో అది బాగానే ఉంటుంది, నాకు అప్పుడు అనిపించింది. అంతే అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఇంకో వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.